ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాం. అయితే రేపు పెద్ద ఎత్తున ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తుల రద్దు అనేది రేపు వస్తుంది. అయితే ఇప్పటి నుంచే రద్దీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, కొంతమంది ఒడిబియ్యం కూడా పోసుకుంటున్నారు. అయితే దీని గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే గత 4 సంవత్సరాల నుంచి ఏర్పాట్లు అనేది మంచిగా చేస్తున్నారు. ముఖ్యంగా మా శివశక్తుల కోసం మాత్రం ప్రత్యేక లైన్లు దర్శనాలు, విఐపి దర్శనాలకి మాకు మంచిగా అవకాశాలు అయితే మంచిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు శివశక్తులు రేపు బోనాలు వేసుకొని వస్తారు కదా, బోనాలు తీసుకొని వస్తారు. సో క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో స్పెషల్గా మీకోసం అరేంజ్మెంట్స్ ఏమైనా చేసినా? అరేంజ్మెంట్ చేశారు. మాకు లైన్లో నిలవాల్సిన అవసరం లేకుండా ఎవరైతే శివశక్తులు బోనం తీసుకొని వస్తారో వాళ్ళు డైరెక్ట్గా గుడిలోకి దర్శనాలకి అయితే అవకాశం అయితే పెట్టారు. చాలా సంతోషము. అది గుడి కమిటీ మెంబర్ కానీ గవర్నమెంట్ కానీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. రేపు ఉదయము 12 గంటల కట్ల మేము కూడా బోనం తీసుకొని వస్తున్నాము. దానికోసమని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ నెమలి కట్టలు ఏంటంటే అమ్మవారికి మహంకాళి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఈ అమ్మవారికి బోనంతో పాటు ఇవి నెమలిని కూడా అలంకరించి బోనం తీసుకురావడమని, అందుకే అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఎదురుగా కనబడి సరే తీసుకొని వెళ్తున్నాను. అంటే ఎందుకన్నా అమ్మవారికి ఇష్టం నెమలి? అంటే నెమలి అంటే ఈ అమ్మవారికి ఏంటంటే కను కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటాడు అంటే అంటుముట్టు ఉండదు కాబట్టి, దానికోసం అంటే మహంకాళి ప్రతి దేవత కూడా నెమలికి సంబంధించిన ఈ నెమలికి అయితే అమ్మవారికి చాలా ఇష్టం. దానికోసమని బోనాలకు అలంకరించి తీసుకొస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి బోనం తీస్తున్నారన్న? నేను 10 ఇయర్స్ నుంచి తీసుకొస్తున్నాను. నా పేరు వేణు యాదవ్, నేరెడ్మెట్లో ఉంటాను. ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? నేను 10 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరము ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా 10 సంవత్సరాలు, ఇది 11వ సంవత్సరం అవుతుంది. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం మిస్ కాకుండా బోనం తీసుకొని వస్తుంది. అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి. ఇంకా రాను ఇంకా అంటే నేను అనేది చెప్పేది ఏంటంటే ఈ బోనం ఎత్తుకొని ఆడుకుంటూ వచ్చే వాళ్ళకి కాకుండా కనీసం పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, బోనం ఉన్న ముసలి వాళ్ళకి కూడా స్పెషల్ దర్శనం ఇవ్వాలని కమిటీ వాళ్ళకి కోరుతున్నాను. అంటే మీకు స్పెషల్గా అంటే దర్శనానికి కూడా స్పెషల్గా ఇచ్చిందా లైన్? స్పెషల్ దర్శనమే ఉంది. చిన్నపిల్లలు లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వయసులో ఉన్న వాళ్ళు ఎట్లా నిలిపోతారు, గంటలు నిలబడతారు. కానీ ముసలి వాళ్ళు, చిన్నపిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కనీసం వాళ్ళకి స్పెషల్ దర్శనం ఇవ్వాలని కమిటీ వాళ్ళని కోరుతున్నాము. ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న బోనాలు మీరు? మాది ఇక్కడ మన నేరెడ్మెట్లో మాది. మేము అక్కడ బోనం మొత్తం అలంకరించుకొని ఇక్కడ నుంచి మన కమాన్ నుంచి తీసుకొస్తాం. నేరెడ్మెట్లో, మల్కాజ్గిరి నేరెడ్మెట్. ఎట్లా అనిపిస్తుంది ప్రెజెన్స్? ఏమన్నా మొక్కులు మొక్కుకున్నారా? ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే వర్షాలు పడాలి, సమయానికి వర్షాలు పడాలి, అందరు ఆయురారోగ్యాలతో ఉండాలన్నట్టుగా అమ్మవారిని ప్రతి సంవత్సరం అమ్మవారికి ఒడిబియ్యం పోసి బోనం ఎక్కిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ బోనాల ఘట్టం ఒక ఎత్తు అయితే రంగం ఘట్టం మరొక ఎత్తు. రంగం కోసం యావత్తు తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటాము. రంగం ఏంటంటే ఉన్నట్టుగా అమ్మవారు ఖచ్చితంగా నిజరూప వాక్కుతోటి అమ్మవారు చెప్పడం జరుగుతుంది. అమ్మవారు ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మ ఏది చెప్తుందో అది జరుగుతుంది కూడా. సంతోషం.